నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షులు ఎవరున్నారు ఈ సభలో? ఎవరున్నారు? మహారాజు మందిరంలో పనిచేసే మానవతికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కమ్మని రాజానాలతో కండలు పెంచి అధికారం స్వీకరించింది అమలలపై అత్యాచారానికేనా, పతివ్రతలను ధరాభరించడానికేనా? సాధించు నీ అరణ్యరోధం. ఈ మత్స్య మండలానికే నేను మహారాజు. ఈ మహారాజు నేను నిలబెట్టిన మట్టి బొమ్మ, నా చేతిలో కీలు బొమ్మ. అతన్ని అర్థించడం దేనికి? నన్ను ఆశ్రయించు. సభాసదులారా, ధర్మవేత్తలారా, మీ సముఖంలో ఇంత సాహసం జరుగుతుంటే చూసి సహిస్తారా? కాదనలేరా? మౌనం వహిస్తారా? మీకు నా వంటి తోబుట్టువులు లేరా? మీలో నీతి నియమాలు, దయా దాక్షిణ్యాలు అడగట్టిపోయాయా? ప్రాణాల కోసం ధర్మోద్భాసం చేస్తారా? పదవుల కోసం కర్తవ్యం మర్చిపోతారా? ఈ సభాసారుల వీరము బాహుసారము చూసావుగా. ఈ భూనాథులే కాదు, నీ గంధర్వనాథులే కాదు, త్రిలోకనాథులే ఏకమే వచ్చినా సరే నిన్ను రక్షింపలేరు. బావా, నీ నిశ్చయం తిరుగులేనిదని నేనెరుగుదును. కాని సభా గౌరవం కూడా పాటించటం నీ బాధ్యత కాదా? నా మాట విని నీవు... సరే శైరంద్రి, రేపటి వరకు గడివిస్తున్నాను. ఆలోచించుకో. తిరస్కారం చేస్తే బలత్కారం తప్పదు. జాగ్రత్త. ఆశ్రితులకు నీడనిచ్చే ఫలవృక్షాన్ని వంట చెరకులకై నిర్మూలించడం మంచిది కాదు. బాహుబల సంపన్నులు, ప్రతివీర భయంకరులైన గంధర్వులే అసమర్థులే వెనకాడుతున్నారు. వారి కాంతకే పరాభవాలు తప్పకపోతే ఇక ఏ ఇల్లాలు పరువుగా బ్రతుకుతుంది? ఈ అన్యాయానికి అంతులేదా? సైలెంట్లీ చాలు నీ ప్రలాపాలు. ప్రభువులు నీ దుస్థితిని కళ్ళారా చూశారు. ఇక హద్దు మీద గంధర్వుల కాంతనంటావు, వారేమో పౌరుష ప్రతాపవంతులంటావు. వారెందుకు నిన్ను రక్షించలేదో నీకే తెలియాలి. సమర్థులైతే సమయం చూసి పగ తీర్చుకుంటారు. అడతి ఎంత ఆపన్నురాలైనా పలుగురులో నిలబడి పతులను తోలనాడడం, పురసతుల గౌరవం కూలద్రోసి జంకు గుంకు మాని నాట్య ప్రదర్శన సాగించు. వెళ్ళు. అవును, నాది నాట్యమే. నా భర్తలు నటులు, జూదరులు. వారికి లేని గౌరవం నాకెలా ఉంటుంది? ఆనాడు కురుసభలో దుశ్శాసనుడు చేసిన పరాభవం భరించాను. అరణ్య సీమలో సైంధవుడు చేసిన అత్యాచారం సహించాను. ఈనాడు విరటుని కొలువులో దాసిని సేవిస్తున్నాను. దేనికి? మీ పరువు ప్రతిష్ఠ నిలపడానిక, లేక ఈ నీచ కీచుకుని వల్ల అవమానం పొందడానిక? నా పరాభవాన్ని కళ్ళారా చూసి కూడా మీకింకా ఎలా నిద్రపడుతోంది? నిద్రించలేదు దేవి, నిద్రించలేదు. నిమిష నిమిషానికి ఆవేదనతో దహించుకుపోతున్నాను. అన్నింటికీ అన్నగారి ఆత్మగౌరవమే ఆటంకమవుతుంది. ఆనాడు నిండు కొలుపులో నిన్ను చూసి రారాజు తొడతరిచిన నాడే ఆ కౌరవ హతకులను చీల్చి చెండాడి ఉంటే మనకి ఆపదలు అవమానాలు కలిగేవి కావు. మన కష్టాలన్నిటికీ ఆ ధర్మనందనుడే కారణం. ఆవేశపడకన్నయ్యా. అజాత శత్రువును అర్థం చేసుకోలేక అధిక్షేపిస్తున్నాం. ధర్మనందనుడంటే ఎవరనుకున్నాం? యౌవాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు యౌవాని చారిత్రమెల లోకములకు ఉదయై వినయంబు నొరపు గరపు యౌవాని కడకంట నివ్వటిల్లెడు చూచి మానిత సంపదలీను చుండు యవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయ బ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు
కేవలమర్చుడే ధర్మసుతుడు. ఆ అంతటి మహానుభావుడైన ధర్మం కోసం పరుల పంచన తలవంచడం తప్పలేదు. ధర్మం ఏమిటా ధర్మం? చూదం ధర్మమా? భార్యను పందె పట్టడం ధర్మమా? ఎన్నాళ్ళు ఈ ధర్మం? ఎంతవరకు ఈ సహనం? అన్నగారి గౌరవమే మీకు ప్రధానమా? నాకు జరిగిన పరాభవానికి ప్రతీకారమే లేదా? పరదాస్తితో మీ బలదర్పాలు నశించిపోయాయా? మళ్ళీ ఆ దురాత్ముడేదైతే నా మాన ప్రాణాలు ఏమవుతాయో యోచించలేరా? ఇక ఒక్కటే యోచన దేవి, ఆ ధర్మదుడే కాదు, ఆ ధర్మదేవత ఎదురైనా సరే ఆ కీచకుణ్ణి ఇప్పుడే చిత్రవధ చేస్తాను. నీ పవిత్ర దేహాన్ని తాకిన ఆ పాపిని ఖండ ఖండాలు చేస్తాను. ఆ మదోన్మత్తుని దేహాన్ని మెదిపి మాంసపు ముద్ద చేస్తాను. నీ పగ చల్లారుస్తాను. సాహసం అన్ని వేళలా జయప్రదం కాదు. సమయాలు పాటించి ముందంజ వెయ్యాలి. ఇది కూడా అన్నగారి హితబోధేనా? అవును, జరిగిన అవమానానికి వారెంతో బాధపడుతున్నారు. తగిన ప్రతీకారం చెయ్యాలనే అన్నగారి అభిమతం. అన్నగారు అనుమతించారా? అవును. ఈ అభాగ్యురాలికి ఎప్పుడు అదృష్టం. రేపే అతి రహస్యంగా జరగాలి. పాపం కాదా? కాదు, పతి ఆజ్ఞ పాలించడం పాపం కాదు. ఆరితేరిన నటివలే లేని వరకు నటించు, అతన్ని రప్పించు. తరువాత కథ మా చిన్నన్న గారు పూర్తి చేస్తారు. బిడ్డగా అన్నగారు పదండి. విన్నావా? ఏంటి మన కీచుకుల వారు లేరు? ఏకే ఉన్నారు. మన కీచుకుల వారు పోయి సైలెంట్ గంట పడ్డాడట. అయితే మాత్రం ఎంత అందగత్య, ఎంత అందగత్య. అందం అంటే ఎవరికైనా ఆనందమేనా? అందుకని కీచుకుల వారు చేసిన పని సరైందంటావు. పెళ్ళైన ఆడదాని వెంట పడడం తప్పు కదట్రా. అయితే పెళ్లిగాని ఆడదాని వెంట పడచ్చే. పెరసరంగా మాట్లాడకు. పెద్దలైనా పిన్నలైనా తప్పు తప్పే. సింహబల, ఇటు ఇటు సింహబల. సింహబలుడు అని బిరుదు వైరవీరులకు సింహస్వప్నమును ప్రతీతి. సరస శృంగార కళా కోవిదుడవై జగదేక సుందరి ప్రేమ మందారుడు అయిన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారమా? ఎంత అవమానము, ఎంత అవమానము! నీ సర్వ సైన్యాధిపత్యం, సింహబల విరుదం వ్యర్థం, నిరర్థకం. నా సామర్థ్యాన్ని శంకిస్తున్నావా? హరిహరాదుని అడ్డం వచ్చినా సరే ఆ అహంభావరాల్ని బంధించి తెచ్చనా? దరికి రాబోకు రాబోకు రాజా, దరికి రాబోకు రాబోకు రాజా. ఓ తేటి రాజా, ఎన్ని రాజా, దరికి రాబోకు రాబోకు రాజా.
మనసే